రెడ్ గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ 10 మంది ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలతో జూమ్ మీటింగ్లో సమీక్షించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీలు నియమించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆ సమీక్షలో విధి విధానాలు ప్రకటించారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అలాగే త్వరలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం చేస్తామన్నారు. సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని, ఇక నేతలు రంగంలోకి దిగాలంటూ ఆదేశించారు. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు టీపీసీసీ నియమించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, ప్రధానంగా పూర్తి అప్డేట్స్ ఏంటి? గ్రామ స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయికి సంబంధించి కూడా కమిటీలను నియమించేందుకు సిద్ధమైన నేపథ్యం ఉంది. కాసేపటి క్రితమే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జ్లను నియమించారు. ఆ ఇన్ఛార్జ్లతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూమ్ సమావేశం నిర్వహించారు. పార్టీకి సంబంధించి కూడా సంస్థాగత నిర్మాణంతో పాటుగా పార్టీకి సంబంధించి కూడా బూత్ స్థాయి లెవెల్ నుంచి మండల్ కమిటీ అలాగే జిల్లా కమిటీలకు సంబంధించి కూడా మార్కెటింగ్ వివిధ కమిటీలకు సంబంధించి కూడా నియామకాలు చేపట్టాలని కూడా ఇన్ఛార్జీలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటి నుంచే వర్క్ మొదలు పెట్టాలి. ఇక జిల్లాకు సంబంధించి కూడా సంస్థాగతంగా జిల్లాలో పార్టీకి సంబంధించి కూడా ఎవరెవరు కృషి చేస్తున్నారు, పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలకు సంబంధించి కూడా పదవులు కట్టబెట్టేందుకు ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా గ్రౌండ్ లోకి వెళ్లాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు సంబంధించి కూడా ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలను నియమించారు. ఈ ఇన్ఛార్జీలే గ్రామ స్థాయి నుంచి కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, ఏపీసీ అధ్యక్షులకు సంబంధించి కూడా పూర్తిగా రిఫర్ చేయబోతున్నారు, నివేదిక సిద్ధం చేయబోతున్నారు. పూర్తి స్థాయిలో అధిష్టానానికి సంబంధించి కావచ్చు, పిడిసి సంబంధించి కావచ్చు, మండల కమిటీ, జిల్లా కమిటీ అలాగే గ్రామ కమిటీలకు సంబంధించిన వివిధ కమిటీలకు సంబంధించి మార్కెటింగ్ కమిటీ కావచ్చు, వివిధ కమిటీలకు సంబంధించి కూడా ఆ చైర్మన్లు, అధ్యక్షులతో పాటుగా నివేదికను తయారు చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలను నియమించారు. ఒకటి ఖమ్మం జిల్లాకి సంబంధించి కూడా ఏఐసీసీ ఏదైతే మెంబర్ వంశీచంద్ రెడ్డిని నియమించడం జరిగింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సంపత్ కుమార్ కి సంబంధించి కూడా నల్గొండ జిల్లాకి ఇన్ఛార్జ్ గా నియమించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కి సంబంధించి కూడా వరంగల్ జిల్లాకి ఇన్ఛార్జ్ గా నియమించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కి సంబంధించి కూడా మెదక్ జిల్లాకి సంబంధించి ఇన్ఛార్జ్ గా నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి సంబంధించి హైదరాబాద్ జిల్లాకి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ గా నియమించారు. అలాగే కుసుమ కుమార్ సంబంధించి పిఎస్సి మెంబర్, ఆయన మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ గా నియమించారు. ఇక అనిల్ యాదవ్ రాజ్యసభ ఎంపీ, ఆయనకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ గా నియమించారు. అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీకి సంబంధించి కరీంనగర్ జిల్లాకి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. హజరత్ హుస్సేన్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ నిజామాబాద్ జిల్లాకి సంబంధించి కూడా ఇతను అలర్ట్ చేయడం జరిగింది. ఇక శివసేన రెడ్డి శాట్ చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ సంబంధించి కూడా ఆయన రంగారెడ్డి జిల్లాకి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. ఇక వెంటనే ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా రంగంలోకి దిగాలని కూడా మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇప్పటికే ఒకవైపు జిల్లాలోని ఉపాధ్యక్షులు కావచ్చు, జనరల్ సెక్రటరీలకు సంబంధించి కూడా నియమించడం జరిగింది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వాళ్ళను ఇన్ఛార్జీలుగా ఉమ్మడి ఉపాధ్యక్షులు కావచ్చు, జనరల్ సెక్రటరీలు వాళ్ళని మొన్న నియమించడం జరిగింది. ఇన్ఛార్జీల నియామకం జరిగింది. మొన్న ఏదైతే పిఎస్సిలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే సంస్థాగత నిర్మాణం పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది, టీపీసీసీ ఫోకస్ చేసిన నేపథ్యం ఉన్నది. మొన్న సంబంధించి కూడా ఇదే అంశం మీనాక్షి నటరాజన్ అలాగే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా టీపీసీసీకి ఆదేశాలు జారీ చేయాలి, సంస్థాగత నిర్మాణాన్ని త్వరగతిన పూర్తి చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ అంతా కూడా సిద్ధం చేయాలి, కార్యకర్తలను సిద్ధం చేయాలి. ఒకవైపు ఈ సంస్థాగత నిర్మాణం జరిగితే కూడా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు జోష్ పెరుగుతుంది. సంస్థాగతంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, 3 నెలల్లో ఎన్నిక రాబోతా ఉన్నది కాబట్టి ఆ లోపు పూర్తి స్థాయిలో ఈ కమిటీలను నియమించిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచారాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రచారాలు కావచ్చు, డోర్ తీసుకెళ్లేందుకు కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఈ ఏదైతే పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణానికి సంబంధించి కూడా త్వరగతిన చేపట్టాలని మొన్న ఖర్గే ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా ఈ రోజు
జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ 10 మంది ఇన్ఛార్జీలతో జూమ్ సమావేశం నిర్వహించారు. వెంటనే రంగంలోకి దిగాలి, 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మరికొన్ని రోజుల్లో పూర్తిగా అంటే అతి త్వరలో ఈ గ్రామ స్థాయి నుంచి కూడా